యంగ్ హీరోలు కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కమర్షియల్ సబ్జెక్ట్స్తో పాటు సినిమాలు చేయటమే కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీస్ ట్రై చేస్తున్నారు. అందుకే వరుసగా విజయాలు అందుకుంటున్నారు. రోజు రోజుకు మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు. కొందరు హీరోలు హ్యాట్రిక్ గురించి మాట్లాడుకుంటే అడవిశేష్ మాత్రం డబుల్ హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ యువ హీరో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. శేష్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు బాగా నమ్మకం పెట్టుకున్నారు. అంతగా పేరు తెచ్చుకున్నాడు. అడవిశేష్ నటించిన క్షణం మూవీ అటు ఆడియన్స్ నే కాదు, ఇటు సినీ పరిశ్రమను కూడా అట్రాక్ట్ చేసింది. ఆ తరువాత అవసరాల శ్రీనివాస్ తో కలిసి నటించిన అమీ తుమ్మి మూవీతో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ సోలో హీరోగా నటించిన గూఢచారితో అడవిశేష్ మీద ఆడియన్స్ కు నమ్మకం కలిగింది. ప్రేక్షకులకు తన మీద ఉన్న నమ్మకాన్ని అడవిశేష్ వమ్ము చేయలేదు. ఎవరు సినిమాతో ఓ సాలిడ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రతో రూపొందిన మేజర్ మూవీతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నాడు. అడవిశేష్ హిట్ సెకండ్ పార్ట్ లో ఎస్పీగా ఛార్జ్ తీసుకుని విజయం సాధించాడు. ఇక వరుసగా విజయాలు అందుకుంటున్న ఈ యువ హీరో తరువాత కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చూపించడానికి రెడీ అయిపోయాడు. గూఢచారి 2 మూవీతో పాటు డెకాయిట్ అనే సినిమాలలో నటిస్తున్నాడు. కొందరు కథానాయకులు విజయం అనే సీక్రెట్ ఏంటో తెలుసుకున్నారు. అందుకేనేమో వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. ఒకదాన్ని మించేలా మరో సినిమాతో మంచి వసూళ్లు రాబడుతున్నారు. ఆడియన్స్ లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కింది నుండి పైకి వస్తున్న కథానాయకులలో నవీన్ పోలిశెట్టి కూడా ఉంటాడు. ఈ యువ కథానాయకుడు కూడా హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండి తెర మీద అడుగుపెట్టి కథానాయకుడిగా సత్తా చూపిస్తున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా మారి మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. జాతిరత్నాలు సినిమా విజయం మరిన్ని కామెడీ సినిమాలు రావటానికి మార్గం వేసింది. అనుదీప్ కేవి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమై ప్రతిభ చూపించుకున్నాడు. ఇక మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు నవీన్ పోలిశెట్టి. జోగిపేట శ్రీకాంత్ పాత్రలో నవ్వులు పూయించాడు. నవీన్ కు మరింత మంది అభిమానులను ఈ సినిమా ఏర్పరిచింది. 2 విజయాలు అందుకున్న నవీన్ పోలిశెట్టి ఆ సక్సెస్ లను క్యాష్ చేసుకోవాలి అనుకోలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతోనే థియేటర్లోకి రావాలి అనుకున్నాడు. అందుకు తగ్గట్టే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. అనుష్కతో ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కుర్రాళ్లు ఈ మూవీ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ కుర్ర హీరో ఖాతాలో విజయం చేరింది. ఈ మూవీతో హ్యాట్రిక్ హీరోగా అవతరించాడు నవీన్. స్టోరీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు నవీన్ పోలిశెట్టి. అందుకే ఈయన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అనగనగా ఒక రాజు మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దూకుడు చూపిస్తున్నాడు. వరుస విజయాలు అందుకుంటూ అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో సత్తా చూపించాడు. అంతేకాదు ఈ దేవరా వార్ ముందు కూడా కొనసాగేలా ప్లాన్ చేసుకున్నాడు. పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన టెంపర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు వరుసగా అపజయాలు అందుకుంటున్నాడు జూనియర్. దాంతో తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నాడు. టెంపర్ తో తన టెంపర్ ఎలా ఉంటుందో చూపించడం మొదలుపెట్టాడు. వరుసగా 6 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. టెంపర్ తో మాస్ ప్రయత్నం చేసిన తారక్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో మూవీలో నటించాడు. ఈ మూవీ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇక వరుసగా బ్లాక్ బస్టర్ మూవీలతో సత్తా చూపిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటించి హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. జనతా గ్యారేజ్ మూవీ తరువాత డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు జూనియర్ ఎన్టీఆర్. కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో జైలవకుశ సినిమాలో నటించాడు. త్రిపాత్రాభినయంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అరవింద సమేత వీరరాఘవ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ మూవీతో యాక్షన్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా మెప్పించాడు. త్రిబుల్-ఆర్ లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఇంటర్నేషనల్ రేంజ్ లో తారక్ కు గుర్తింపు వచ్చింది. ఈ మూవీతో వరుసగా 6 విజయాలు అందుకున్న హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక నెక్స్ట్ జూనియర్ నటించిన దేవర మూవీ రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ పవర్ కు సరైన అర్థం చెప్పాడు. కింద పడినా కూడా లేచి నిలబడ్డాడు. 6 విజయాలతో స్టామినా చూపించాడు. అలాగే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా విమర్శించిన వాళ్ళ నోళ్లు సక్సెస్లతో మోయించాడు. ఒకే సంవత్సరం వరుసగా 3 విజయాలను అందుకున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిన షారూఖ్ ఖాన్ ను బ్యాడ్ లక్ వెంటాడింది. అపజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. షారూఖ్ ఖాన్ టైం అయిపోయింది అనే చర్చలు మొదలయ్యాయి. అయితే గత ఏడాది పఠాన్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ స్టార్ పవర్ చూపించాడు. పఠాన్ తర్వాత అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీలో నటించాడు. ఈ మూవీ కూడా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఇక రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీ మూవీతో డీసెంట్ విజయం అందుకుని హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ పవర్ కు సరైన అర్థం చెప్పాడు. కింద పడినా కూడా లేచి నిలబడ్డాడు. 6 విజయాలతో స్టామినా చూపించాడు. అలాగే బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా విమర్శించిన వాళ్ళ నోళ్లు సక్సెస్లతో మోయించాడు. ఒకే సంవత్సరం వరుసగా 3 విజయాలను అందుకున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిన షారూక్ ఖాన్ ను బ్యాడ్ లక్ వెంటాడింది. అపజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. షారూక్ ఖాన్ టైం అయిపోయింది అనే చర్చలు మొదలయ్యాయి. అయితే గత ఏడాది పఠాన్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ స్టార్ పవర్ చూపించాడు. పఠాన్ తర్వాత అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీలో నటించాడు. ఈ మూవీ కూడా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీ మూవీతో డీసెంట్ విజయం అందుకుని హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు.